భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 11 శ్లోకం ఏ యథా మాం ప్రపద్యంతే తాం మ్యాక్రోన్స్ తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః అనువాదం ఓ పార్థ, ప్రజలు ఎలాగైతే నన్ను ఆశ్రయిస్తారో నేను కూడా వారిని అలానే అనుగ్రహిస్తాను. మనుష్యులు అందరూ నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. వివరణ: ఈ శ్లోకంలో కృష్ణుడు దైవం ఎప్పుడూ నిష్పక్షపాతంగా ఉంటుందని చెబుతున్నాడు. ఎవరు ఎలాంటి భావంతో దైవాన్ని ఆశ్రయిస్తారో దైవం వారికి అలా ప్రత్యుత్తరం ఇస్తుంది. భక్తి రూపంలో, జ్ఞానం రూపంలో లేదా కర్మ రూపంలో దైవాన్ని ఆశ్రయించిన చివరికి అందరూ దైవానికే చేరతారు. తాత్విక సందేశం: దైవానికి మార్గాలు అనేకం, కానీ గమ్యం ఒకటే. ప్రతి ఒక్కరి ఆరాధన పద్ధతి వేరు కావచ్చు, కానీ దైవం అందరినీ సమానంగా స్వీకరిస్తుంది. ఈ శ్లోకం సహనం, విశ్వ సహజత్వం, యూనివర్సాలిటీ అనే సూత్రాన్ని మనకు నేర్పుతుంది. ఉదాహరణ: ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కడానికి అనేక దారులు ఉంటాయి. ఎవరైనా తూర్పు నుండి ఎక్కినా, పశ్చిమం నుండి ఎక్కినా చివరికి అందరూ శిఖరానికే చేరతారు. అలాగే భక్తి, జ్ఞానం, కర్మ ఏ మార్గంలో నడిచినా దైవం ఒక్కటే గమ్యం. ఎండ్ నోట్: దైవాన్ని చేరడానికి మార్గాలు వేర్వేరు కావచ్చు, కానీ గమ్యం ఒక్కటే. మనం ఎలాగైతే దైవాన్ని ఆశ్రయిస్తామో దైవం కూడా అలానే మనపై కరుణ కురిపిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.